ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? పన్నులో ప్లేస్ అది ఏ పన్ను? చెక్ చేద్దామా? అది మేము ఇల్లు అట్లా కట్టుకున్నాం, ఇల్లు కడుతున్నాం అట్లా. అమ్మా నువ్వు అది ఎక్కకు, ఇక్కడ పక్కకి నిలబడు, నువ్వు అది ఎక్కకు, అది ఇరిగిపోతే ఉత్తరం ఉంచారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ పన్ను మొత్తం పుచ్చిపోయింది, అది తీసేసి మొత్తం తీసేసేయాలి. అది మొత్తం అది తీసేస్తేనే నొప్పి పోతుంది, లేకపోతే నొప్పి అట్లనే ఉంటుంది. ఎట్లా తీసేయాలా మరి? తీసేనా? తీసేస్తా. సరే ఇక్కడ వండబెట్టు, వండుకో మీడ. ఏం లేదమ్మా, దీని మీద వండుకో, దీని మీద వండుకుంటావుగా. నేను పన్ను తీసేస్తాను, ఇది వండుకో. అదే అట్లా అనొద్దు, ఉత్తరం వండుకో. కాలు పడతామ్మా, కాలు పడతా. ఈ పన్ను తీయాలంటే మరి మిషన్ పెట్టి తీయాలి, ఉత్తగానే వెళ్ళదు. అది జరసేపు ఒప్పుకోవాలి, జరసేపు 2 నిమిషాలలో అయిపోతుంది. పన్ను తీసేస్తే మొత్తం పన్ను మొత్తం పోతుంది. ఇగో ఈ మొత్తము ఆ పన్నుతో ఇంకో పన్ను కూడా పోతుంది. మళ్ళీ పన్ను పోయి 2 పనులు అయితే. అమ్మ తీసేనా వద్దా? తీసేనా? మరి మీ చెల్లె పట్టుకుంటే మంచిగా ఉంటలేదు కదా, ఏడుస్తుంది. ఊకాను తీసావు, డబ్బులు తీసేస్తా. నొప్పి లేకుండా తీసేస్తా, నీకు నొప్పి లేకుండా తీసేస్తావు. ఏం ఏడవకు, నొప్పి లేకుండా తీసేస్తాను మంచిగా. ఏమడా ఏడవకు. పట్టుకోమ్మా, పట్టుకో. కాలు పట్టుకో బిరిగా. దీపానా తీసేస్తా, జరసేపట్లో తీసేస్తావు. ఏ పను ఇలా అయిపోయి ఏడుస్తారా అట్లా? అమ్మా ఎంత పని అయిందిరా. ఎట్టనన్నా కవర్ చేయాలి, లేకపోతే నా హాస్పిటల్ అన్నీ వీకేస్తారు. అరే కింది పని వీకినావా అని ఎందుకని అంటున్నావు? అది ఎందుకంటే ఈ పురుగు ఏం చేస్తుంది అనుకున్నావు, ఈ కింది పని మీద నిలబడి మీది పని పొక్క పెడుతుంది. ఆ మీది పని పొక్క పెడుతున్నందుకు అందుకే నేను కింది పని వీకినా. మీకేం తెలియదు, ఊరికే అన్ని క్వశ్చన్లు చేస్తారు నాకు. ఈ కింది పని మీద నిలబడుతుంది ఆ పురుగు, ఆ మీది పని పొక్క పెడుతుంది. అందుకే ఆ పని వీకేసిన. ఇక ఇప్పుడు ఏం కాదు, పోయి అది పురుగు రాదు. ఇక అది నిలబడకుండా చేసిన మొత్తం. ఇక ఇక పైసలు ఇవి 500. మళ్ళీ ఏమైనా అయితే దొరకరా? ఈ 100 ఫీజు మళ్ళీ చూసినాను, టెస్ట్ చేసినానికి ఇవి మళ్ళీ ఏమైనా అయితే దొరకరా పో.